హాయ్ గైస్, అందరు బాగున్నారా? మేమైతే ఎలా ఉన్నామో మీ అందరికి తెలిసిందే. ఇక రీసెంట్గా చాలామంది కామెంట్స్ పెట్టిర్రు. అవేం కామెంట్స్ అంటే, మరి వైషు చనిపోయినప్పుడు అంత్యక్రియల రోజు మరి రష్మిత సమీర్ ఎందుకు కనబడలేరు, అసలు ఎటు వేరు అని చాలా కామెంట్స్ వచ్చినాయి. చాలా డేస్ నుంచి తీత్తా అనుకున్నా. ఇక ఈరోజు అయితే మీ అందరికి క్లారిటీ ఇచ్చేద్దని వచ్చేసిన. ఇంకో విషయం, ఆ రోజు మా చెల్లె చనిపోయినప్పుడు అయితే ఆ రోజు చాలామంది అనుకున్నారు మా చెల్లెని ఎవరు హాస్పిటల్కి గుంట వేరు. అది మా కారు ఉంది కదా, తెలుసు కదా, ఎట్టికా కారు ఉన్నది కదా. అక్కడికి పోయేవారికి అందరూ అయోమయంలో ఉండి ఏడుస్తూనే ఉంటుర్రు. కానీ మా చెల్లె బతుకుతుందని ఒక చిన్న ఆశతోటి నేను టక్కన ఉరికొచ్చి కారు తీసుకొని పోయినాడికి. పోయిన తర్వాత మా బాబాయ్, మా పిన్ని వీళ్ళందరూ మరి హాస్పిటల్కి కొంట పోదాం, మరి అంబులెన్స్కి ఫోన్ చేద్దామని అలా మైండ్లోకి అత్తలేదు. బత్తదచ్చు లేపుతని ఈడ ఒత్తుతురు, ఇక్కడ ఒత్తుతురు, ఇదంతా ఒత్తుతురు. కానీ నాకేమనిపించింది అంటే, బత్తది కావచ్చు. నాకు సడన్గా చూసేసరికి చెల్లె శ్వాస ఉన్నట్టే, మా చెల్లె ముఖం చనిపోయినా కానీ బ్రతుకున్నట్టే కొట్టింది నాకు. టక్కన నేను మా బాబాయ్ ఇక్కడ పట్టుకున్నాడు, తల పట్టుకున్నాడు, నేను కాళ్ళు పట్టుకొని, మా చెల్లె కాళ్ళు పట్టుకొని లేవట్టుకొని కార్లో తీసుకెళ్ళిపోయాను. చాలామంది అంటారు ఎవరు తీసుకెళ్ళారని. మా చెల్లెని దగ్గరుండి నా చేతుల మీదనే మా కార్లు ఎక్కించి, అప్పుడు ఫస్ట్ నేను ఉన్నప్పుడైతే అక్కడ ఎవరు లేరు. ఒక మా పిన్ని, మా బాబాయ్, నేను, ఇక ప్రజలు వేరే వాళ్ళు ఉన్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఈ హాస్పిటల్కి పోయి బ్రతుకుతాను ఒక ఆశతోటి ఆ కారు మళ్ళీ నేను తీసుకుపోలేను, మా అన్నకి ఇచ్చి పంపించిన. ఎందుకంటే మనకు స్పీడ్ నడపరాదు. చెల్లెనైతే ఆన్ ద స్పాట్ గుంట పోతాడు ఒక మాన్ననే అని చెల్లెన్నకి ఇచ్చి పంపించిన. కారు తీసుకొచ్చిన, చెల్లెమ్మని ఎక్కించిన అన్నతో పంపించిన తర్వాత చెల్లె బతుకుతాను ఒక ఆశతో టక్కన బైక్ వేసుకున్నా. నేను మా సుమన్న తెలుసు, మా సుమన్న నేను అని చంపుదామని 2 కట్టెలు తీసుకొని డైరెక్ట్ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. మేము బ్రదర్స్ అందరికి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాం. ఆడు దొరుకుతాడచ్చు అని ఆశతోడే దొరుకుతాడచ్చు అని కట్టెలు తీసుకొని వెళ్ళినాం. మేము ఇటు పోయినాం, కానీ ఆడు తెలివితోటి ఇటు వేయండు, రైకల్ పోలీస్ స్టేషన్కి వేయండు. మేము ఇటు పోయినాం. అప్పుడే మాకు ఇక చెల్లె చనిపోయిన మైకంలో చాలా ఆలోచించి, మరి ఇటిద్దరు ఎటిద్దరు రోడ్డుకి ఇద్దరు పోతే ఖచ్చితంగా దొరుకు కావచ్చు. ఇక అందరం బ్రదర్స్ అందరం ఇక కొరుట్లనే కదా, ఆడ కూడా కొరుట్లేగా, ఆడు కూడా కొరుట్లకే వెళ్తాడని మనకంతా ఆ టైంలో మనకంతా బ్రెయిన్ ఉపయోగించాం కదా. ఇక అందరం కలిసి ఇటే వెళ్ళినాం. ఇక 10-20 మంది దాకా లెంకినాం కొరుట్లలో, కానీ ఆడు దొరకలేడు. ఇక తెలిసే వరకు ఒక నైట్ వరకే. ఇక మా చెల్లె పోస్ట్ మార్టం అయినాక అప్పుడు తెలిసింది అక్కడ రైకల్లా లొంగిపోయిండా, మరి దొరికిండా తెలియదు. రైకల్లో అయితే ఆ పోలీస్ స్టేషన్ ఉండని మనకు సమాచారం అందింది. కానీ దొరికితే బాగుండు, ఇక దొరకలేడు, మిస్ అయిపోయిండు. సరే పోనీ, ఇప్పటికైనా గవర్నమెంట్ గట్టిగా పట్టించుకొని 6 వేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటిదంటే, మరి సమీరా, రష్మిత అక్కడ ఎందుకు కనవెళ్ళారని కామెంట్స్ వస్తున్నాయి. అదే విషయం ఇప్పుడు మాట్లాడదాం. అయితే మా వైషు చనిపోయిన రోజు మరి రష్మిత, సమీరా అక్కడికి ఎందుకు రాలేరు, అత్త మాకు ఎందుకు కనవలేరు అని కామెంట్లలో మీరు పెడుతుండ్రు కదా. సమీరా చెప్పు వాళ్ళకు, మీరు ఆ రోజు ఎందుకు రాలేరు, ఎందుకు వచ్చిరా రాలేదా అన్నది వాళ్ళకి డౌట్గా వచ్చింది కదా, మీరు చెప్పు. ఇప్పుడైతే ఇది మీకు క్లారిటీ చెప్తా, నేను అర్థం చేసుకోవచ్చు. మీకు క్లారిటీ అర్థం కావాలంటే నేను వైష్ణవి చనిపోయిన ముందు రోజు నుంచి మీకు చెప్తా. అయితే ఫస్ట్ వైష్ణవి చనిపోయిన ముందు రోజు పాపకి బాగా దమ్ములేసింది. ఎప్పుడంటే సాయంత్రం 4 గంటలకి బాగా దమ్ములేసింది. అయితే ఇట్లా దమ్ము బాగా ఫస్ట్ టైం మళ్ళీ వచ్చుడు అట్లా దమ్ములేసరికి మాకు మస్తు భయం అయింది. ఇక్కడ మా ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి మేము వెళ్ళినాం. మాతో పాటు వైష్ణవి కూడా వచ్చింది. వైష్ణవును హరిబాబు, అంటే వైష్ణవికి స్టమక్ పెయిన్ అంట, అందుకే చూపెట్టుకోవడానికి అయితే వచ్చినాక అప్పుడు నాకు మస్తు భయం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, చిన్నపిల్ల కాబట్టి బాగా ఇంతగానో ఎగురెత్తుంది కడుపు అని మస్తు భయపడ్డా. అట్లా వైష్ణవి నాకు మస్తు ధైర్యం చెప్పింది. వదిన ఇట్లా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని మస్తు ధైర్యం చెప్పింది నాకు. మళ్ళీ పెద్ద హాస్పిటల్ కూడా తీసుకోవాలి, నేను కూడా మాకు తానన్నది. గంత ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ అట్లా అని చెప్పింది. నాకు మస్తు అంటే మస్తు ధైర్యం చెప్పింది. పాపకి ఏం కాదని చెప్పింది. పాప ఎడుతుంటే ఎత్తుకొని మస్తు అంటే బగ్గి ఎడతారు కదా, నాకు కూడా ఆగలేదు పాప. అయినా కానీ వైష్ణవి ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ ఓపికతోటి పాపను పట్టుకొని ఉన్నది. కానీ నాకు ఇది కూడా అర్థం కాలేదు. అప్పుడు కూడా నేను గమనించలేకపోయినా.
ఇటు పాప గంతగానే మేడుతున్నా కూడా వైష్ణవి ఎత్తుకుంటుంది కానీ హరిగాడు ముఖం కూడా చూస్తలేడు. పాప తిక్క అసలు ముఖం చూస్తలేడు, ఏం మొత్తం పట్టించుకుంటలేడు. ఇక అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు అంతగా. మా పాప గంతగానే మేడంగా వైష్ణవి ఎత్తుకుంది కానీ ఆ హరిగాడు అయితే ఎత్తుకోలేడు, కన్నెత్తి కూడా చూస్తలేడు అసలు. ఇక లాస్ట్కి అయితే పాపకి చూపెట్టుకున్నాం, కొంచెం తక్కువైంది అన్నారు సార్. ఇక మేమైతే ఇక వైష్ణవుని హరిగాడు మంచిగానే బండి మీద మంచిగా నవ్వుకుంటేనే వాళ్ళు వచ్చిర్రు. ఇక పాప కూడా తక్కువైనా ఇంకా కొంచెం అని మేము హ్యాపీగానే మంచిగా వచ్చినాక అదే బాధలో పడుకున్నాం. ఇక పాపకి దమ్ము కదా అన్నట్టే బాధలో పడుకుని తెల్లాసేవరకు కథ మొత్తం ఎక్కడ శబ్దాలు అక్కడ నిలబడుతున్నాయి, ఒరుతుర్రు, మొత్తం ఇట్లా అవుతుంది. నాకు షాక్ అనిపించింది అసలు. వైష్ణవి కంట ఏమో అయిందంట, చనిపోయిందని కూడా చెప్తుర్రు. నాకేమో గుండె జల్లుమంటుంది. ఇక పాపను పట్టుకొని అది రయన్ బాబుని పట్టుకొని అక్క వచ్చింది, నేను పాపను పట్టుకొని ఇద్దరం కలిసి పోయేవారికి అక్కడ అది బెడ్ మీద పడుకొని ఉన్నది వైష్ణవి. మొత్తం బ్లడ్ మొత్తం ఎండిపోయింది, చూసేవారికి ప్రాణాలన్నీ వెళ్ళిపోయినాయి. అమ్మ మొత్తం కింద బ్లడ్ మంచంకి బ్లడ్ మొత్తం పడుకొని ఉన్నది. నాకు అనిపించింది అమ్మో సిద్ధుబాబుకి చెప్పాలి హాస్పిటల్కి తీసుకుపోతారు అని. టక్కన మళ్ళీ ఇంటికి వచ్చి బావకి చెప్పేవారికి రష్మిత అక్కేమో చిరుబాబుకి చెప్పింది, నేనేమో సిద్ధుబాబుకి చెప్పేవారికి పోయిండు, కారు తీసుకొని పోయిండు. అసలు ఎవరికి కూడా హాస్పిటల్కి తీసుకోవాలని తాటే అత్తలేదు. సిద్ధుబాబుకి వచ్చింది, ఇట్లా చూసుకుంటుంటూరేంది హాస్పిటల్కి తీసుకోకని మరి బెదిరించి కార్లు ఎక్కించి చెరిబాబు అయితే తీసుకుపోయిండు. ఇక మా బావ అయితే కట్టలు పట్టుకొని బ్రదర్స్ అందరిని కవర్ చేసి ఆయన చంపుదంపా అని పోయే వరకు ఆయన దొరకలేడు. సిద్ధుబాబు అయితే వాళ్ళ చిల్లన్న దగ్గరనే ఉన్నాడు. ఇక నేనేమో పాపను తీసుకొని హాస్పిటల్ పంట తిరిగిన. పాపకి గ్లూకోజులు ఎక్తే అన్నారు, ఇంకా నెట్లైజర్ అవన్నీ పెట్టిరు. ఇక పాపను చూసుకుంటేనే ఉన్నాను నేను. వైష్ణవిని తీసుకెళ్ళేటప్పుడు మేము వచ్చినాం, అందరు ఏడ్చుడుకు, డప్పుల సప్పుడుకు, డీజే సప్పుడుకు. పాప ఒకసారి దడుచుకుంది, బగ్గ కీకలు పెట్టి ఏడ్చింది. పాప పెట్టిన కీకలకైతే మేము లాస్ట్లో ఉన్నాం, అందుకే మీరు నిలబడలేకపోయినాం. వైషమ్మ చనిపోతే రష్మిత సమీర కనబడలేరు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు కదా. మరి వాళ్ళందరికీ అలా డౌట్ క్లియర్ చేయాలంటే మీరు వచ్చిందిరా అని వాళ్ళకి చెప్పండి. మేము వైషు హాస్పిటల్కి పోయేదాకా మేము అక్కడనే ఉన్నాం. మా వైషుని పట్టుకొని కూడా మేము ఏడ్చినాం. మా వైషు బ్లడ్ కూడా మాకు అంటింది. మా వైషుని తీసుకెళ్ళేటప్పుడు కూడా మా అన్నే ఉన్నాం. కాకపోతే అందరు కీకలు బట్టి బాగా ఏడుతుర్రు. ఆ ఏడుపులకు మా పిల్లలు బాగా దడుచుకున్నారు. ఇక మా పిల్లలు కూడా బాగా ఏడ్చిర్రు. నా కొడుకుని కొంచెం ఎత్తుకోరా ప్లీజ్, మా వైష్ణవి వాడిని నేను ఏడుతా ప్లీజ్ ఎత్తుకోరా నా కొడుకుని అనుకుని మేము బాగా ఏడ్చినాం. కానీ అందరు ఏడ్చినే ఉన్నారు, ఎవరు పట్టించుకుంటారు మా పిల్లలే, అందరు ఏడుతుర్రు. నా కొడుకులు ఎవ్వరు ఎత్తుకోలేరు. అందుకే మేము కొంచెం లాస్ట్గానే ఉన్నాం. వాళ్ళు ఏడుతున్నారు. మేము ఆన్లైన్ కుర్చీలో కూర్చొని టెంట్ కింద కూర్చొని మేము ఏడ్చుకుంటూనే ఉన్నాం. మా వైషమ్మ అటు పోయింది, మేము టెంట్ కింద కూర్చొని ఏడ్చినాం. నవ్య ప్రెగ్నెంట్, చార్మి ప్రెగ్నెంట్, మా సమీర, నేను మీ నలుగురు అక్కనే కూర్చొని ఏడ్చుకుంటూనే ఉన్నాం వాళ్ళు వచ్చేదాకా. చూసిర్రు కదా, వాళ్ళు వచ్చిర్రు అక్కడికి. కాకపోతే పిల్లలు దర్శకుంటారని కొంచెం దూరం ఉండకు మీడియాలో పడలేకపోయారు అంతే. వాళ్ళు రాకుండా ఉంటారా? అయినా రానోళ్ళు అంటూ ఎవరున్నారు? వైషు మరణమే ఒక ప్రపంచానికి అది దేవుడు పెట్టిన వరమో బాధనో శాపమో తెలియదు. కానీ రాష్ట్రం అంతా కన్నీరు మున్నీరు ఇప్పటికి కోలుకుంటలేరు. మేమే కోలుకుంటలేమంటే వాళ్ళు కూడా వాళ్ళ పుట్టింటి పిల్లలాగా భావిస్తారు. కానీ మీకు ఒక్కటి చెప్పాలి, అది కానీ అసలు కథ ఇప్పుడు బయటపడ్డది. మొన్న మేము యమలవాడకి పోయినాం, మీకు చెప్పినట్టు పంతులు చెప్పిండు మీరు గుళ్ళపన్న పోయి రావాలి అని చెప్పిండు పంతులు అన్నాం కదా, పోయినాం. కానీ ఆ వీడియో మీకు ఇంకా పెట్టలే. మేము అక్కడికి పోయినాం. పోతే అక్కడ హాస్పిటల్లో అరిగాడు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 రోజులు పనిచేసింది కదా, ఇంకొక ఆమె కూడా అక్కడనే పనిచేసింది అన్నట్టు. అరిగాని స్టోర్ అంతా ఆమెకు తెలిసి ఆ స్టోర్ అంతా యమలవాడలో ఆమె కూడా గుడికి వచ్చింది, మేము గుడికి పోయినాం. ఆమె మమ్మల్ని చూసి ఏర్పాటు చేసి మీకు కొన్ని మాటలు చెప్పాలని అన్నది. చెప్పు మరి వీడియోలో మాట్లాడు అని మావాడు అన్నాడు. అంటే నేను వీడియోలో మాట్లాడా, నీ పేరన్నా చెప్పమన్నాను. నేను నా పేరు చెప్పా, నేను వీడియోలో మాట్లాడా. కానీ కొన్ని నిజాలు చెప్తా. ఆయనకి నీళ్ళు పోసుకున్న అమ్మాయిలు అంటే నచ్చదంట. ఆ సంగతి మాకు తెలియకపోయి అది ఆమెకు తెలుసు. గవర్నమెంట్ హాస్పిటల్కి నీళ్ళు పోసుకున్న వాళ్ళు గర్భవతులు వస్తారు కదా, అయితే ఒకనాడు 2 అమ్మాయిలు ఫుల్ నిండా పొట్ట పెట్టుకొని వస్తుర్రంట. అయితే ఈడు హాస్పిటల్ ఉంటాడు కదా, ఆమెని చూడలేడు, పక్కపాంటి ఉన్న కంపౌండర్ని చూడలేడు. చూడక ఆ 2 గర్భవతులను చూసి సి అని ఒక్కడిసారి అన్నాడంట.
గర్భవతుల నుంచి సీ ఎందుకు అంటున్నాను ఆమె చూసి వరి బాబు గాలం చూసి సీ అంటున్నావు ఏంది నువ్వు అని ఆమె అడిగిందంట. అడిగితే ఆడేమంటాడంట వాళ్ళకి అవసరం అవి అంటే అదేం మాట అది బాబు గట్ల అంటే కాదు అట్లా అన్నయ్య అట్లా అన్న తేలగొట్టుకున్నాడంట. తేలగొట్టుకొని ఆయనకి కడుపులు అంటే నచ్చన్నట్టు పొట్ట గర్భవతి అయినా నీళ్ళు పోసుకున్న ఆడోళ్ళు అయినా ఆయనకి నచ్చది. అందుకని ఏం చేసిండు వాడు ఇంకొకళ్ళు 2-3 నెల తప్పంగానే పోతే అవసరమా మీకు ఇష్టం ఉంటేనే ఉంచుకోరు లేకపోతే తీసేసుకోరు ప్రెగ్నెంట్ అని కూడా చెప్పినట్టు 2-3 గాడు. మరి ఆడలో ప్రెగ్నెంట్ వస్తే ఆనికి ఎందుకు కోపమో అది మనకి ఇంకా అర్థం కాలేదు. అందుకనే వయసు నీళ్ళు పోసుకున్నాక వెంటనే నెల తప్పినాక వెంటనే కడుపు తీసేసిండు. దానికి దీనికి కరెక్ట్ మీకు అనిపించలేదా? కానీ ఆ ఫస్ట్ ఆ స్టోరీ మాకు తెలిస్తే మేము అనుకున్నాం అన్నమాట, మాకు తెలియదు, మాకు మొన్న తెలిసింది అది. అందుకనే మా వయసు నీళ్ళు పోసుకున్నాక వెంటనే వాళ్ళకి చెప్పకుండా సిగరెట్గా దాన్ని ఒప్పించుకొని కడుపు ఏర్పాటు కూడా తీసేసి అప్పుడు అంటున్నాడు. ఆడు మళ్ళీ ఏమన్నాడు, ఎందుకు కడుపు తీసేసినావు మరి మాకు చెప్పకుండా ఒక మాట మాకు పెద్దలకు చెప్పనుంటారు కదా, మంచిగా చెడు మేము చెప్తుంటాం కదా అని మేము అడిగితే ఏమన్నా తెలుసా, వయసు చిన్నపిల్ల కదా దెబ్బ తింటుందని మేమిద్దరం ఇష్టపడే ఆ పని చేసినాం అత్తమ్మ, మీరు ఏమనుకోకు, నేను వయసు గురించే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే వయసు దెబ్బ తినడం నాకు ఇష్టం లేదు, చిన్నపిల్ల కదా ఇప్పుడు ఏం వయసు పోయింది, ఇంకొక 1-2 ఏళ్ళు అయినాక కంటము అని మేము నిర్ణయించుకున్నాము. అందుకని వయసు గురించి నా బాధ అంతా నా కోసం కాదు అత్తమ్మ, నాకు పిల్లలంటే ఇష్టం అత్తమ్మ. ఇదంతా ఎందుకు చేసిన అత్తమ్మ, ఇదంతా వయసు గురించి చేసిన, వయసు మంచిగా ఉండాలన్నా నా బాధ అత్తమ్మ, అది నా గురించి కాదు, వయసు గురించే నేను అంత కష్టపడ్డాను, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అత్తమ్మ అని మమ్మల్ని అట్లా నమ్మించింది వాడు. పిల్లలంటే ఇష్టమే ఉండదంట, పిల్లలు ఇష్టం లేక ఒక కొడుకు కాన్పు కాలేదు, ఒక కొడుకు 2 బిడ్డలు. ఆయన ఎంత దూరం వచ్చింది తెలుసా, ఏసుమాన గుట్టకు ఈముంటే చిత్తరలక్ష్మి ఏసుమాన గుట్టకు ఉంటే అల్లమాయ గుట్టకు 2 మనవరాలు కొడుకు కోడలు అక్కడ, అంటే ఎవరిని దగ్గర పెట్టదు అన్నట్టు. ఆ తల్లికి పిల్లలంటే ఇష్టం లేదు, కొడుకుకు పిల్లలంటే ఇష్టం లేదు. ఇక మళ్ళా ఫస్ట్ గర్భవతి అట్లా తీసేసిందా, మళ్ళా సెకండ్ గర్భవతి 5 నెలలు. ఈ గర్భవతి ఇష్టం లేకనే తల్లి కొడుకు కుటుంబం అంతా నిర్ణయించుకొని ఈ పని చేసిరాలు, అలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి అది అట్లా ఉండగా పిల్లలు ఇంతమంది కుటుంబం కదా మా కుటుంబం, మా పిల్లగాళ్ళ మా కొడుకు పిల్లలు, మా అక్కల కొడుకుల పిల్లలు, వాళ్ళని ఎత్తుకోని వాళ్ళు ఎవ్వరు ఉండరు. 9 నెలలు మా చుట్టూ తిరిగిండు, ప్రతి పండుగలకు మేము పిలిచినాం, వచ్చిండు, రాఖీలు కట్టడానికి వచ్చిండు, ఇంటింటికి పండుగలు జరిగినాయి, వచ్చిండు, తిన్నాడు, తాగిండు, పోయిండు తప్ప ఒక్క పిల్లలకి ఇట్లా పట్టి ఎత్తుకోడు. మా షార్మి పిల్లలైనా, మా జాను పిల్లలైనా, మా సుమన్ పిల్లలైనా, మా రంజిత్ పిల్లలైనా, మా సిద్ధు పిల్లలైనా ఒక్కసారి అట్టెట్టిగా నటిస్తారు కొంతమంది, అట్టెట్టిగా అని గిట్ల ఎత్తుకుంటారు. ఆహా పిల్లల్ని కన్నెత్తే చూడడు. అరే గిట్లెందుకు కానీ మేము ఒకసారి అనుకున్నాం, పిల్లలు ఇంత కన్నెత్తి చూడడు, ఒక్కసారి నాకు ఇట్లా ఎత్తుకోడు, ఒక్కరు నాకు ఇట్లా ఆడిపియడు, ఇట్లుండదు అనుకున్నాం. కొంతమందికి వేరే పిల్లలు ఇష్టపడవచ్చు, వాళ్ళ పిల్లలని వాళ్ళు ఇష్టపడతారు కదా అని మేము ఇట్లా పోయినాం. కానీ అతనికి మొత్తానికి పుట్టుకకి ఇష్టం లేదు, ఆయన సొంత పిల్లలు ఆయనకి ఇష్టం లేదు, మంది పిల్లలు కూడా ఇష్టం లేదని. ఇష్టం ఉన్నాడు అయితే ఫస్ట్ కాన్ఫర్ట్ తీసేసుకుంటాడు, 5 నెలల ప్రెగ్నెంట్ని ఎట్లా చంపుతాడు, ఎంత దారుణం. అది ఏం గుణం, అది మనిషికున్న గుణం, అది అంత దారుణమైన మనిషిని, అంత చెడ్డ మనిషిని, అంత మూర్ఖుని మనం ఈ రాష్ట్రం మీద వీళ్ళే. మీకు పుట్టినవు ఏదో పాపం పుట్టుక పుట్టినవు, ఒక మనిషి కాదు ఒక చెట్టు పుట్టయి పుట్టినవు. నువ్వు పుట్టినవచ్చు, నీకు పిల్లలు నచ్చలేదు కావచ్చు, మరి పిల్లలు ఎందుకు వేసుకున్నావు, పిల్లల్ని వేసుకుంటే పిల్లలు పుడతారని నీకు తెలియదా? మరి నాకు పిల్లలంటే ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, అమ్మో నేను చేసుకున్నాను అట్నే బతుకుని ఉంటుంది, ఒక చెట్టులాగా గుట్టలాగా ఒక రాయి బండలాగా బతుకుని ఉంటుంది. ఎందుకు వేసుకున్నావురా? పెళ్లి చేసుకుడు ఏంది, పిల్లల్ని చంపుడేంది, కడుపులో ఉన్న బిడ్డని చంపుడేంది? నీకు నచ్చకపోతే పిల్లలు ప్రెగ్నెంట్ అవుడు, నీ భార్య ప్రెగ్నెంట్ అవుడు, నీకు నచ్చకపోతే ఒకటి తీసేసినావు కదా, ఇంకో కానిపోయింది కదా, దాన్ని విడిచిపెట్టిపోనుంటివి. ఆ తల్లి పిల్ల ఎట్లనో బతుకురు, మేము ఎట్లనో బతికించుకుంటుంటివి మా పిల్లని మేము. నువ్వు తిరగానే ఉంటుంది, రాత్రి బండాయి తిరగానే ఉంటుంది, నువ్వు ఆవుల పన్న ఒర్రెల పన్న కొట్టుకపోనుంటివి. ఇంకా చక్కని పిల్లని ఎందుకు చంపినవురా, ఎందుకు పొట్టను పెట్టుకున్నావురా, మా కడుపు కోత ఎందుకు మిగిలి ఇచ్చినవురా? మాకు ఇంకా 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 ఎక్కువ అవుతుంది అల్లరా. అయితే మీకు ఇంకొకటి చెప్పాలి, మా ఊళ్ళే మా వాడకట్టుకు మొన్న పెళ్లి చూపులు జరిగినాయి. పెళ్లి చూపులు జరిగితే వాళ్ళు సంబంధం చూసడానికి వచ్చారు మా ఊరి పిల్లని.
ఆ పిల్లని వీళ్ళు ఇస్తామంటే వాళ్ళు వచ్చారు, కానీ పిల్ల మనసులో ఏమున్నదంటే వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడింది తెలుసా పిల్ల? అమ్మ నాకు పెళ్ళి అవసరమా, నేను చేసుకోనమ్మ పెళ్ళి. ఎందుకు చేసుకో బిడ్డ, పిల్లాడు మంచిగా ఉన్నాడు, చేసుకో. మంచిగా ఉంటే ఏం లాభం అమ్మ, చంపుతుర్రు కదా. మొన్న వైశాఖని చంపలేదా? వాళ్ళు మంచిగా యూట్యూబ్ తీసుకుంటూ మంచిగా బతుకుతుర్రు అని అందరు అనుకున్నారు, కానీ నన్ను కడుపులు ఉన్నది మనం చూసినామా? వయసుని ఘోరంగా చంపిపోయారు వాళ్ళు. అత్త మంచిది కాదు, భర్త మంచిది కాదు, బావలు మంచోళ్ళు గారు. మరి వీళ్ళు మంచులని మనం ఎట్లా అనుకుంటామమ్మా? అద్దమ్మా నాకు పెళ్ళి నేను చేసుకోను. మళ్ళా వైశాఖకు 13 మంది అన్నదమ్ములు, అయినా ఏం చేయలేదు. నాకు ఒకటే అన్న ఉన్నాడు, నేను చచ్చిపోతే నా ఒక్కన్న ఏం పోరాడతాడమ్మా? నేను చచ్చిపోయిన నా అన్నకు ఓళ్ళు రాఖీలు కట్టాలి. అద్దమ్మా నేను చేసుకుని పెళ్ళి అని ఒకటే మంకు పట్టుబట్టింది ఆ పిల్ల. మేమందరం చాలా ఏడిచినాం ఆ పిల్ల అన్న మాటలకు. అట్లా భయపడుతున్నారు ఆడపిల్లలు. ఆడపిల్లలు భయపడే రోజులు మన రాష్ట్రానికి వచ్చినాయి కదా. మరి వాళ్ళు సంతోషపడే రోజులు మనం ఇయ్యలే కదా, వాళ్ళకి భయం లేని రోజులు మనం ఇయ్యలే కదా ఆడపిల్లలకు. అయితే అందరం అందరం ఏడ్చినాం ఆ పిల్లన్న మాటలకు, అందరం ఏడ్చినాం, బాధపడ్డాం. అది కరెక్టే కదా, అంత భయపడబట్టి ఆడపిల్లలు. చిట్టి అందరికి అట్లా జరగదు. ఏదో వాడు బుద్ధి తక్కువయో, నువ్వు మనిషి కాకను, అసలు వాళ్ళ కుటుంబం మనసులో పశువులో మనకు తెలియదు. అందరు అట్లా ఉండరు. చేసుకోమ్మా, లోకం మీద ఏదో సారణ మంది అట్లా ఎత్తురు, కానీ బారణ మంది మంచిగా బతుకుతలేరా, చేసుకో తల్లి అని మస్తు నేర్పించినాం ఆ పిల్లని. అయినా ఆ పిల్లకి భయం పోతలేదు. మరి ఆయన సారణ మంది కూడా భూమి మీద అలాంటి వాళ్ళు ఉండద్దు సారు. ఎందుకంటే ఆడపిల్లలకు భయం లేకుండా బతకాలన్నా, పెళ్ళి చేసుకుని ఆపి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలన్నా చంపిన వాళ్ళని మాత్రము కరెక్టు మనం న్యాయ ప్రకారంగా వాళ్ళకి ఏ శిక్ష విధించాలనో ఆ శిక్ష విధించి ఆడపిల్లలకు మనం రక్షగా నిలబడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా సారు. మీరు ఇలా తప్పులో ఒప్పులో మీరు క్షమించలే, కానీ ఈ ఒక్కరిని చంపుడు, ఒక్క ఆడపిల్లని చంపుడు అన్నది బగ్గ బాధాకరము. అది అలాంటి జరగద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ప్రజల నిర్ణయం బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం సారు. దయచేసి ఆడపిల్లలకు మనం న్యాయం చేయాలి.